నల్గొండ జిల్లాలో కోతుల బెడదతో విసిగిపోయిన ఓ గ్రామం ఇప్పుడు వినూత్న ఆలోచనతో పరిష్కారం కనుక్కున్నారు. నకరేగల్ మండలం చందుపట్ల గ్రామంలో కొంతకాలంగా కోతులు ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. గొరిల్లా వేషం వేసుకుని కోతులను తరుముతున్నారు. పరిష్కారం కోసం సొంత ఖర్చులతో ఈ ప్రయోగం చేసినట్లు సర్పంచ్ తెలిపారు. అమలు చేసిన ప్లాన్తో కోతులు భయపడి పారిపోతున్నాయన్నారు. మేము గ్రామంలో చాలా రోజుల నుంచి కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నది. చిన్నపిల్లల్ని అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా కోతులు గాయపరచడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ దీనికి శాశ్వత పరిష్కారం చూపుదాం అనుకున్నాం, కానీ అది ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నదనే ఉద్దేశంతో తాత్కాలిక పరిష్కారంగా మేము గెరిల్లా డ్రెస్సుల్ని గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో బుక్ చేసి ఒక 4 వీటిని తెప్పించి మేము డే బై డే గ్రామంలో ఎక్కడైతే ఎక్కువ కోతుల బెడద ఉన్నదో అక్కడ మన ఏవైతే ఉన్నాయో గెరిల్లా డ్రెస్సులు వేసి మేము తిప్పడంతో కోతుల బెడద చాలా వరకు తగ్గిపోయింది. ఈ మా గ్రామంలో చేసిన ఈ గెరిల్లా డ్రెస్సుల ఏదైతే ఉన్నదో అది బాగా పాపులర్ కావడం వలన మిగతా గ్రామాలు కూడా మా చందుపట్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా దగ్గర నుంచే మాకు గెరిల్లా డ్రెస్సులు ఎట్లా బుక్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయని మమ్మల్ని సలహాలు తీసుకొని చాలా వరకు అవి చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కోతుల్ని శాశ్వత పరిష్కారంగా అవి ఊళ్ళో ఉండకుండా ఉండాలంటే మాకు పల్లె ప్రకృతి వనాలు కూడా 2 ఉన్నాయండి. వాటిలలో ఇప్పుడు ఈసారి నర్సరీలో చింత చెట్లు, పండ్ల చెట్లు పెట్టి ఖచ్చితంగా మేము వాటిని పల్లె ప్రకృతి వనాలకు వెళ్ళేటట్టు కూడా మేము గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తీర్మానం చేసింది. కాబట్టి ఆ విధంగా కూడా ఒకటి గొరిల్లా డ్రెస్సులతోటి మరియు పల్లె ప్రకృతి వనంలో పండ్ల చెట్లు అసొంటి పెంచి కొద్దిగా ఊళ్ళకి రాకుండా కోతులను కూడా తరిమివేసేలా మేము ప్రయత్నం చేస్తామండి. మా ఉన్న పాలకవర్గం గ్రామ సభలో తీర్మానం చేసి దీన్ని ఎలా మనం దాన్ని బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి గొరిల్లా డ్రెస్సులు ఆన్లైన్లో బుక్ చేసి పాలకవర్గం మొత్తం గ్రామ సభలో పెట్టి చేయడం వల్ల 2 రోజులకు ఒకసారి మేమంతా కలిసి వాటిని ఆ డ్రెస్సులు వేసుకొని బజారు తిరగడం జరుగుతుంది. అట్లా కాబట్టి ఇంతకుముందు 1000 కోతులు ఉండే, ఇప్పుడు దాదాపు 100 కోతుల నుంచి 100 కోతులు తగ్గిపోయినాయి. కాబట్టి ఇప్పుడు పంట పొలాలు కూడా పొట్ట దశలో ఉన్నదాన్ని కూడా పొట్ట దశలో రాకముందుకే ఇంతకుముందు పొట్ట దశలో పీకేసేది, అది దశలో ఉన్నదాన్ని కూడా ఇప్పుడు కరెక్ట్ దశలలో పీకి పడేస్తున్నాయి. కాబట్టి ఆ పొలాలు కూడా పోగలుగుతున్నాం. మేము ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాం. ఈరోజు కోతుల బెడద కోసం నేనే స్వయంగా గొరిల్లా డ్రెస్ వేసుకొని చందుపట్ల గ్రామంలో వీధుల్లో తిరిగి కోతుల్ని బెదిరించి ఊళ్ళోకి రాకుండా చేయడం జరిగింది. కోతుల వల్ల పిల్లలకు స్కూల్ నుంచి పిల్లలు పోతానికి ఇబ్బంది ఉండే, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి కూడా పిల్లలకు చాలా ఇబ్బందిగా మారింది. అందుకు ఒకరోజు స్కూల్లో కూడా గొరిల్లా డ్రెస్ వేసుకొని తిరిగినాం. ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పెట్టినాయి కోతులు. ఇండ్లలో కూడా వచ్చి వంట సామాన్లు కానీ బియ్యం బస్తాలలో పడి ఎగబడి తినటం ఇవన్నీ చేస్తున్నాయి. జనాల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ఇక ఇప్పుడు ఉన్న పాలకవర్గం అంతా యువత ఉండడం వల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, కార్యదర్శి గారు అంతా యువత ఉండడం వల్ల మాకు గ్రామంలో ప్రజలు కూడా మంచి సపోర్ట్